హాయ్, దిస్ ఈజ్ రవిచంద్. నేను ఈరోజు నా వెంటోకి కూలెంట్ అండ్ ఆయిల్ చేంజ్ ఎలా చేస్తారో చూపిస్తాను. లోకల్ గ్యారేజ్లో చేయించాను. స్పేర్ పార్ట్స్ నేను పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళాను టెక్నీషియన్ దగ్గరికి. తను మనం ఎలా చెప్తే అలాగా చేంజ్ చేస్తారు. లోకల్ గ్యారేజ్లో షోరూమ్స్లో లాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు కదా. ఆయిల్ వచ్చేసి 5W40 క్యాస్ట్రోల్ ఎడ్జ్ ఫుల్లీ సింథటిక్ యూస్ చేశాను. ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి జెన్యూన్ ఫోక్స్‌వ్యాగన్ వెంటోకి ఏదైతే షోరూంలో చేంజ్ చేస్తారో అదే యూస్ చేశాను. ఇది మనకి బోర్డ్మో అని యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 400 ఉంటుంది. కూలెంట్ డ్రైన్ చేస్తున్నారు. వెంటోకి రేడియేటర్కి కూలెంట్ డ్రైనింగ్కి నట్టు ఉండదు. ఇంజన్ ఇన్ వెళ్ళే పైప్ని రిమూవ్ చేస్తే అక్కడి నుంచి కూలెంట్ బయటకు వచ్చేస్తుంది. మొత్తం రాదు, దాన్ని మళ్ళీ ఎయిర్ యూస్ చేసి ఫ్లష్ చేస్తారు. అది మీకు చూపిస్తాను లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియోలో. ఆయిల్ ఫిల్టర్ క్యాప్ తీశారు, ఆయిల్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఆయిల్ ఫిల్ చేస్తున్నాడు. కంప్లీట్గా 4.5 లీటర్స్ కెపాసిటీ 1.6 TDI ఇంజన్స్కి. ఆ పెద్ద బాటిల్ వచ్చేసి 3.5 లీటర్స్. ఇంకొక 1 లీటర్ బాటిల్ తీసుకొని వచ్చాను సపరేట్గా. సో టోటల్ 4.5 అవుతుంది. ఈ ఫోక్స్‌వ్యాగన్ కానీ స్కోడా కానీ ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయమని చెప్తారు. 15,000కి ఇన్ బిట్వీన్లో 7,500కి ఒకసారి మనం జనరల్ చెకప్ అని వెహికల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది షోరూమ్కి. ఒక 1 లీటర్ ఏమో టాప్అప్ చేస్తారు. సో మనం 7,500గా డివైడ్ చేసుకోవాలి సర్వీస్ని. 7,500కి తీసుకొని వెళ్ళాలి షోరూమ్కి. ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి షోరూంలో 1,000 రూపీస్ కాస్ట్ చేస్తారు. నాకు ఇది 3.5 లీటర్స్ బాటిల్ 2,700కి వచ్చింది. ప్లస్ 1 లీటర్ బాటిల్ కలిపి 3,699కి నేను పర్చేస్ చేశాను. షోరూంలో 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 1,000 కాస్ట్ చేస్తారు విత్ GST సర్వీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఈ 4 ఇయర్స్ నుంచి నేను అది పాకెట్ హోల్ పెట్టుకొని ఇంకా ఒక 1.5 ఇయర్ నుంచి బయటనే చేయిస్తున్నాను. ఇంకా ఫర్దర్గా నేను తట్టుకోలేక వాళ్ళు వాడే వాళ్ళు ఏదైతే మాన్యువల్లో మెన్షన్ చేస్తారో సేమ్ మెజర్మెంట్స్ ప్లస్ బ్రాండ్స్ పర్చేస్ చేసి లోకల్ గ్యారేజెస్కి తీసుకెళ్తే, అంటే నాకు ఈ బ్రదర్ వచ్చి 10 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నాడు. తీసుకొని వెళ్తే వాళ్ళు మనం అడిగినట్టు మనం ఎలా చేయమంటే అలా చేసిస్తారు. చాలా కాస్ట్ కట్ చేసుకోవచ్చు. మన వెహికల్ని మింట్ కండిషన్లో మెయింటైన్ చేయొచ్చు. సేమ్ షోరూంలో ఎలా చేస్తారో అలాగే చేయొచ్చు. పైగా మన కళ్ళ ముందు వర్క్ జరుగుతుంది. షోరూమ్ దాకా ట్రావెల్ చేసి వెళ్ళి వాళ్ళకి వెహికల్ ఇచ్చి మళ్ళీ మనం రివర్స్ క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళు వెహికల్ రెడీ అయింది అంటే మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకొని మెయిన్గా ఈ కాస్ట్ కట్ అవుతుంది. ప్లస్ వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ కట్ అవుతుంది. వాటర్ స్ప్రే చేయకూడదు. సో వాటర్ స్ప్రే చేయించట్లేదు. నేను ఎయిర్ పెట్టిస్తాను. ఎక్కువ ఎయిర్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. అదే అడుగుతాను, ఎయిర్ పెట్టమని అడుగుతాను. వాటర్ స్ప్రే చేయించను, రిస్కీ అనమాట. నాది 1,50,000 ప్లస్ తిరిగేశాను. సర్వీస్ వచ్చేసి 1,15,000 కిలోమీటర్స్కి చేయమంటారు. కానీ 1,00,000 ప్లస్ తిరిగాను కాబట్టి నేను సర్వీస్ని ఎవ్రీ 10,000కి చేయించడానికి
లాస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయించేస్తున్నాను. 15,000 దాకా వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు తను కూలెంట్ రిజర్వాయర్ ఇన్ నుంచి ఎయిర్ పెడుతున్నారు. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో బయటికి. రస్ట్ లేదు. హ్యాపీ ఇదేంటంటే రస్ట్ లేదు. బేసికల్గా ఇంత మైలేజ్ ఉన్న వెహికల్స్కి రస్ట్ ఉంటుంది. వాటర్ రస్ట్ కలర్లో బయటకు వస్తుంది, కానీ రస్ట్ లేదు. వాటర్ ప్లెయిన్గా వచ్చేసాయి. కూలెంట్ బయట చేయించడానికి కారణం ఏంటంటే ఫోక్స్ వ్యాగన్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ లైఫ్ టైం కూలెంట్ చేంజ్ చేసే అవసరం లేదు అని చెప్తారు. నా కూలెంట్ ఏమైందంటే కూలెంట్ ట్యాంక్ చాలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. లోపల ఉన్న లిక్విడ్ బయటికి కనిపిస్తుంది. ఇది కొంచెం చూడండి. ఇప్పుడు ప్రెషర్ గన్ తోటి వాటర్ పెడుతున్నారు. కూలెంట్ ఇన్ ఫోర్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయకూడదు. వాళ్ళ దగ్గర వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. తను వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారు వాటర్ ప్రెషర్ తగ్గించమని. వాటర్ ప్రెషర్ తగ్గించి పెట్టారు. మనం లేకపోతే కోర్ కొలాప్స్ అయిపోతుంది. ఆ ప్రెషర్కి రేడియేటర్ కోర్ కొలాప్స్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఇవన్నీ కేర్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్కి అన్నీ తెలుస్తాయి. సో మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకూడదు. చూడండి ఫ్లష్ చేస్తున్నారు రేడియేటర్ని. తర్వాత మళ్ళీ ఎయిర్ పెడతారు. సో మిగిలిన వాటర్ ఏమన్నా ఉంటే అది మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. కూలెంట్ చేంజ్ చేయించడానికి రీజన్ ఏంటంటే కూలెంట్ ట్యాంక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్లో ఉంటుంది. నాది బాగా రెడ్ అయిపోయింది, అంటే రెడ్ కలర్లో బ్లాక్ అయిపోయింది. కూలెంట్ ట్యాంక్ని యాసిడ్ వేసి క్లీన్ చేస్తున్నారు. మొత్తం 80% క్లీన్ అయిపోయింది. న్యూ ట్యాంక్ లాగా రాలేదు, కానీ మనకి పర్పస్ సాల్వ్ అయింది. మనకి ఏదైతే కావాలో అది తను చేసి ఇచ్చారు మనకి. షోరూమ్కి తీసుకెళ్ళి కూలెంట్ మొత్తం చేంజ్ చేసి ఫ్లష్ చేసి ఇవ్వమని నేను కొటేషన్ అడిగాను. నాకు 14,000 అవుతుందని చెప్పారు. నేను ఓన్లీ 1,300 రూపీస్లో ఇది చేంజ్ చేసుకున్నాను. $14,000 విత్ జిఎస్టీ ఎవ్రీథింగ్ ఎక్సెట్రా. చూడండి కూలెంట్ బాటిల్స్ ఒరిజినల్ ఫోక్స్ వ్యాగన్ G12 వాడాను. బాటిల్స్ మీద G13 అని ఉంది, కానీ అది G12 ఫోక్స్ వ్యాగన్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో అదే యూస్ చేశాను. ఇది కూడా సేమ్ జెన్యూన్ది. బోర్డ్మో అనే యాప్ ఉంటుంది, యాప్లో తెప్పించుకోవచ్చు మనం. అది బాటిల్ వచ్చేసి 1.5 లీటర్, 4.5 లీటర్స్ నేను తను పార్సిల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకొక బాటిల్ ఉంటుంది, ప్రీవియస్గా నా దగ్గర స్పేర్ ఉంది, అది నా కార్ డిక్కీలో ఉంది. కూలెంట్ కంప్లీట్గా 1.6 లీటర్స్ పడుతుంది ఫోక్స్ వ్యాగన్ వెంటో TDIకి. ఇంజన్ బ్లాక్లో ఉన్నది బయటికి రాదు కాబట్టి నాకు ఆ 4.5 సరిపోయింది. ఇంజన్ ఫ్లషింగ్ అంటారు, కానీ షోరూంలో కూడా కంప్లీట్ కూలెంట్ని బయటికి తీయడం సాధ్యపడదు. మనకి హీట్ వాల్వ్ ఒకటి ఉంటుంది, సోలనాయిడ్ టైప్ ఏదో ఉంటుంది. అది మొత్తం తీసి చేయించాలి. కూలెంట్ బయటికి తీయటం అంటే చాలా టైం తీసుకుంటుంది, పైగా అంత అవసరం కూడా ఉండదు. సో మనం రేడియేటర్ లైన్స్ వరకు ఓల్డ్ కూలెంట్ తీసేసి మనకి రేడియేటర్ క్లీన్గా ఉంటే సరిపోతుంది. రేడియేటరే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కూలింగ్ సిస్టమ్ కాబట్టి. చూడండి ట్యాంక్ చాలా క్లీన్ అయిపోయింది, చాలా నీట్గా చేస్తాడు.
కంప్లీట్గా నాకు ఇది ఆయిల్ చేంజ్ ప్లస్ కూలెంట్ చేంజ్ కలిపి 20,000కి కొటేషన్ ఇచ్చారు. ఆయిల్ చేంజ్ అంటే నేను ఇంకా డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, క్యాబిన్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు. అది ఎందుకు చేంజ్ చేయలేదంటే ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయిస్తాను. కానీ నా ఇంజన్ కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ రన్ అయింది కాబట్టి అది ఎవ్రీ 10,000కి నేను నా ఓన్గా డిసైడ్ అయ్యి చేయిస్తున్నాను. 15,000 యాక్చువల్ సర్వీస్ టైంకి ఆ ఫిల్టర్స్ చేంజ్ చేస్తాను. ఇంజన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ మాత్రం ఎవ్రీ 10,000కి చేంజ్ చేస్తాను. సో అలాగా కొంచెం కాస్ట్ కట్ చేసి మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. టోటల్గా ఆయిల్ చేంజ్ ప్లస్ కూలెంట్ చేంజ్ వచ్చేసి నాకు 5,504 రూపీస్ తోటి అయిపోయింది. ఒక 600 రూపీస్ అన్నకు సర్వీస్ ఛార్జ్ ఇచ్చాను, అంతే. ఒక 6,000లో అయిపోయింది. సో ఫోక్స్‌వ్యాగన్ కొనాలంటే జనాలు భయపడినట్టే ఉంటుందన్నమాట. షోరూమ్‌కి మనం ఏదైనా ప్రాబ్లమ్ ఉందని వెహికల్ తీసుకొని వెళ్తే. బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జెన్యూన్ స్పేర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి, బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మనం కొంచెం అది బెస్ట్ పార్ట్ అనమాట. మొత్తం 4.5 లీటర్స్ ఫిల్ చేసేస్తారు. తర్వాత నేను ఒక టెస్ట్ డ్రైవ్కి తీసుకొని వెళ్తాను, ఒక 20 కిలోమీటర్స్ అలాగా. కొంచెం తగ్గుతుంది. నా దగ్గర ఆల్రెడీ పాత బాటిల్ ఉంది, కూలెంట్ బాటిల్, దాన్ని నేను ఫిల్ చేసేస్తాను, తగ్గింది అంతే. ఇంకా నాకు ఫ్యూచర్లో ఏమీ కూలెంట్ లెవెల్ తగ్గలేదు, అంతే మెయింటైన్ అయింది. ఇంకా లీక్స్ కానీ ఏమీ లేవు, ప్రాపర్గా చేశారు. 20,000 రూపీస్ని 5,504 ఓన్లీ స్పేర్ కాస్ట్ అది. ఇంకో 600 నేను ఆ బ్రదర్కి ఇచ్చాను, మనకి ప్రాపర్గా చేసి ఇచ్చారు. ఇంకా ఇంజిన్ ఫ్లషింగ్ చేయలేదు. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ సర్వీస్కి ఇంజిన్ ఫ్లష్ చేస్తాను, కానీ ఈసారి చేయలేదు. ఒకవేళ చేస్తే లిక్విమోలీ కానీ ఎస్టీపీ ఇంజిన్ ఫ్లష్ కానీ యూస్ చేస్తాను. అవి బెస్ట్ బ్రాండ్స్ అన్నమాట ఇంజిన్ ఫ్లష్కి. అంటే ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్స్ అవి. ఒకటేమో ఎస్టీపీ వచ్చేసి యూఎస్ఏ, లిక్విమోలీ వచ్చేసి జర్మన్. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కార్ వాష్ చేయించి వెహికల్ని పట్టుకెళ్ళిపోయానండి. చాలా నీట్గా చేశారు, ఎటువంటి ట్రబుల్ ఇవ్వలేదు నాకు ఫర్దర్గా. చూడండి, లిక్విడ్ లోపల ఎంత ఉందో మనకి క్లియర్గా తెలుస్తుంది. బిఫోర్ పిక్ చూడండి, అలా ఉండింది. అసలు లోపల ఏముంది, ఏం జరుగుతుంది తెలిసేది కాదు. అలా నీట్గా చేసి ఇచ్చారండి. అది కూలెంట్ వచ్చేసి ఇగో స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను, కాస్ట్ ఒక్కొక్క దానికి. ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఇది 483 రూపీస్, ఇది బోర్డ్మో యాప్లో. కూలెంట్ వచ్చేసి 3 బాటిల్స్ 1305 పడ్డది.